అవమానాలు భరిస్తూ పార్టీలో కొనసాగలేనంటూ జీవన్ రెడ్డి లేఖ విడుదల చేశారు. ఈ నెల 25న తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. 4 దశాబ్దాలుగా తనతో కలిసిన కార్యకర్తలు తనకు సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. అవమానాలు భరిస్తూ పార్టీలో కొనసాగలేనంటూ జీవన్ రెడ్డి లేఖ విడుదల చేశారు. ఈ నెల 25న తన రాజీనామా భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. 4 దశాబ్దాలుగా తనతో కలిసిన కార్యకర్తలు తనకు సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఈ లేఖతో జీవన్ రెడ్డి రాజీనామాపై క్లారిటీ ఇచ్చినట్లే అనుకోవాలా? శంకరి, ఖచ్చితంగా మీరు అన్నట్లు జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన రాజీనామా ఈ లెటర్ తో క్లియర్ అయిందని మనకు అర్థమవుతోంది. ఈ నెల 25న ముఖ్య కార్యకర్తల సమావేశంలో తన రాజీనామా ప్రకటిస్తూ ఏఐసిసికి అలాగే రాష్ట్ర నాయకత్వానికి కూడా బహిరంగ లేఖ ప్లస్ రాజీనామా రాయబోతున్నారు. ఇప్పటికే తనతో 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో తన వెంట ఉన్న కార్యకర్తలు, సన్నిహితులంతా కూడా తన రాజకీయ భవిష్యత్ కోసం సూచనలు, సలహాలు ఇవ్వాలంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఈ రోజు తాజాగా ప్రెస్ మీట్ లో కూడా కొంత సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా కామెంట్స్ చేశారు. తన రాజకీయ భవిష్యత్ కాంగ్రెస్ పార్టీలో ఇలా అంటే గౌరవం దెబ్బతినడానికి ఒక కారణం రేవంత్ రెడ్డి అంటూ కూడా ఆయన కామెంట్ చేయడం, నదీ జలాల అంశాన్ని ప్రస్తావించడం, అలాగే బడ్జెట్ ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన కూడా జీవన్ రెడ్డి కామెంట్స్ చేశారు. సో ఈ లేఖతో 25న తన రాజకీయ భవిష్యత్ ప్రస్థానం పైన సూచనలు, సలహాలు ఇవ్వాలంటూ ఆయన లేఖ విడుదల చేయటము, ప్రెస్ మీట్ పెట్టడం తోటి ఇక కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తున్నట్టే మనకు క్లియర్ కట్ గా అర్థమైంది. సో 25వ తేదీన రాజీనామా పత్రాన్ని ఏఐసిసి సభ్యులకు, రాష్ట్ర నాయకత్వానికి కూడా ఆయన పంపబోతున్నారు. ముఖ్య కార్యకర్తల సమావేశం తర్వాత గ్రామాల్లో అంటే జగిత్యాల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించి ప్రజల దగ్గరికి వెళ్తానంటూ కూడా చెప్పారు. ఆ తర్వాత ఏ పార్టీలో చేరేది చెప్తానంటూ జీవన్ రెడ్డి ప్రకటించారు. శంకరి, అయితే మొన్న వెళ్లి మంత్రులు కలిశారు, చర్చించారు, కానీ ఈ చర్చలేవి సఫలీకృతం కాలేదనుకోవాలైతే? 100% మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే మంత్రులంతా కూడా అంటే జీవన్ రెడ్డి ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రభుత్వం అధిష్టానం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. 2 సంవత్సరాలుగా తన ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. అయితే 25న ముహూర్తం ఫిక్స్ చేసుకున్న విషయం అధిష్టానానికి కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే నిన్న మంత్రి శ్రీధర్ బాబు, మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జీవన్ రెడ్డి ఇంటికి వచ్చి కొంత బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ జీవన్ రెడ్డి వినలేదు. ఇదే సమయంలో మంత్రులంతా కూడా తనకు సన్నిహితులేనని, తను చివరి ప్రయత్నంగా తనను సంప్రదించినప్పటికీ తన నిర్ణయాన్ని చెప్పానని జీవన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు అని తెలుసుకున్న తర్వాతనే తన ఇంటి నుంచి మంత్రులు వెళ్లిపోయారంటూ కూడా జీవన్ రెడ్డి కామెంట్స్ చేశారు. సో నిన్న మంత్రులు కూడా చివరి ప్రయత్నం చేశారు. జీవన్ రెడ్డిని పార్టీలోనే ఉండాలని కోరారు. 25వ తారీఖు వరకు కూడా అంటే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్తారని తాము అనుకోవడం లేదని మంత్రి శ్రీధర్ బాబు కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో అన్నారు. అయితే ఈ రోజు మాత్రం మంత్రులు కలిసి వెళ్లిన తర్వాత 24 గంటల తర్వాత స్వయంగా జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఒక లేఖ విడుదల చేశారు. 25న పార్టీని వీడుతున్నా, రాజీనామా చేస్తున్నా, మీరంతా అండగా ఉండాలి, సూచనలు, సలహాలు ఇవ్వాలంటూ కూడా ఆయన ప్రకటించారు. సో మొత్తానికి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పినట్లే అని ఈ లేఖతో బహిరంగ విజ్ఞప్తితో అయితే స్పష్టమైంది. శంకరి, అయితే శ్రీనివాస్ ఒక క్లారిటీ ఇవ్వండి. 25న తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటారు అంటే ఆ రోజు ఏదైనా పార్టీలో చేరే అవకాశం ఉందా, లేకపోతే రాజీనామా చేస్తారా? కేవలం శంకరి స్పష్టంగా జీవన్ రెడ్డి చెప్పారు, 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాను, ఏ పార్టీలో చేరే విషయము 2 వారాల తరువాత నిర్ణయం తీసుకుంటాను. ఇప్పటికే జీవన్ రెడ్డి రాజీనామా కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్తున్నారన్న నేపథ్యంలో బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, అలాగే టిఆర్ఎస్ కు సంబంధించి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇద్దరు కూడా జీవన్ రెడ్డిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామంటూ కూడా వాళ్ళు ప్రకటన చేశారు. అయితే జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారు అనేది ఇప్పటి వరకు స్పష్టం చేయలేదు. 2 వారాల తర్వాతనే తన డిసిషన్ ఉంటుంది అంటూ కూడా ఆయన ప్రకటించారు. రాజీనామా మాత్రమే ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి 25న రాజీనామా చేస్తారు. ఆ తర్వాత 2 వారాల పాటు
జగిత్యాల నియోజకవర్గంలో పర్యటిస్తాను, ఆ తర్వాత ఏ పార్టీలో చేరేదనే అంశం పైన నిర్ణయం తీసుకుంటానంటూ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. 25న మాత్రం స్పష్టంగా కేవలం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా సమావేశం మాత్రమే ఉంటుందని